వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన 25 మందిపై కేసులు నమోదు చేసి 50 సిలిండర్లను సీజ్ చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఏ క్లాస్ పూర్ మన్నేవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. యజమానులైన బండారి నరేష్, కల్వల ఆంజనేయులు, బండారి తిరుమలేష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, అక్రమ దందాలపై నిరంతరం నిఘా ఉంటుందని ఆయన హెచ్చరించారు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవానికి గజ్వేల్ పట్టణం నుంచి ఈసారి 300 కిలోల గోటి తలంబరాలను సమర్పిస్తున్నట్లు రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు తెలిపారు. ఈ మేరకు గజ్వేల్ పట్టణంలోని కృష్ణాలయం వద్ద మహిళా భక్తులు గోటి తలంబరాలను కళాశాలలో నింపి ఊరేగించారు. అనంతరం వాటిని భద్రాచలం తరలించేందుకు రామరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం దుకాణాల్లోని నిల్వలు, అమ్మకాల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వినియోగదారులకు కల్తీ మద్యం విక్రయించవద్దని సూచించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మినా, గడువు ముగిసిన మద్యం అమ్మినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన బుజ్జిగింపులు విఫలమయ్యాయి. తాను ఎలాంటి డిమాండ్లను పీసీసీ ముందు పెట్టలేదని, తన సమస్యకు అధిష్టానం వద్ద పరిష్కారం లేదని ఆయన తెలిపారు. పార్టీ మారుద్దని పీసీసీ చీఫ్ కోరారని, అయితే ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. 4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకోవడం బాధగా ఉన్నా తప్పడం లేదని ఆయన అన్నారు. చంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జూన్లోపు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి జూన్ను డెడ్లైన్గా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిదినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు తరలివచ్చారు. వరుస సెలవులు ముగియడంతో ఓపీ, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మందుల కౌంటర్, అల్ట్రాస్కాన్ గది వద్ద భారీగా క్యూలు నెలకొన్నాయి. ఓపీ చీటీ కోసం పరీక్షలు చేయించుకుని వైద్యులను కలవడానికి రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది. తుఫాన్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వగా సరఫరా పునరుద్ధరణతో బంకుల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. మాసాయిపేట, మనోహరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇంధనం అందుబాటులో ఉండడంతో కొందరు అక్కడికి వెళ్తున్నారు. సిఎన్జి ఆటో డ్రైవర్లు గ్యాస్ లభించక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు జలాశయం ఎండల తీవ్రతతో నీటి ఆవిరి అవుతోందని ఈ ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. గత 24 గంటల్లో 307 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు గుర్తించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1399.09 అడుగుల నీరు ఉంది. అధిక ఎండల వల్లనే నీటి ఆవిరి ఎక్కువగా జరుగుతోందని, ప్రధాన కాలువకు నీటి విడుదల నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల మద్దతు బిల్లును అభినందించారు. ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని తల్లిదండ్రులకు కేటాయించే ఈ చట్టం వారి బాధ్యతను గుర్తు చేస్తుందని, తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుందని, సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.